ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్లో, అమరావతిలో కదా వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరైనా వెళ్ళి ఎంఓఈలు చేసిన వాళ్ళంటే వంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో ఉండే బయట వంట మనుషులు వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టే పెట్టిండు వాడు పాపం. అవునా అండి, పాపులర్ అయింది అది. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు అనేటువంటిది పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్. కానీ రాజకీయాల్లో ఎవరు పని చేస్తే ప్రత్యర్థులకి పుచ్చ పగిలిపోద్దో ఆయనే కేసీఆర్ అని అంటారు. ఎందుకంటే ఆయన సెటైర్ కానీ లేదంటే ఆయన మాట్లాడే సూటిగా మాట్లాడేటువంటి ఆ పదునైన మాటలు అవి చూడటానికి వ్యంగ్యంగా అనిపించినా కూడా దాని వెనకాల చాలా ఘాటైనటువంటి పదజాలం విమర్శ ఉంటుంది, అది మనకు తెలుసు. తాజాగా ఆయన చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి రకరకాల సమస్యలు, తెలంగాణ సమస్యల మీద మాట్లాడారు. ఇక ఈ ఇన్వెస్ట్మెంట్స్ వీటి గురించి ఆల్రెడీ తెలంగాణలో ఇది ఫ్యూచర్ సిటీ అని అదని ఇదని ఇక్కడ జరుగుతున్నటువంటి వాటి గురించి దాని మీద సెటైర్లు వేస్తూ ఈ హైదరాబాద్ని అలాగే బెంగళూరుని, చెన్నైని, బొంబాయిని, కలకత్తాని వీటిని ఎవరూ సిటీలు అద్భుతమైన సిటీలుగా మార్చేసేది ఏమి ఉండదు. ఇవి ఆల్రెడీ ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ సిటీస్, ఇవి వందల ఏళ్ళ నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ అయితే 400 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నగరం ఇది. ఏ నగరం కూడా ఒక టర్మ్లోనూ 2 టర్మ్లోనూ నిర్మించేసేది కాదు అని చెప్పేసి ఆయన విమర్శిస్తూనే అమరావతి మీద కూడా వేశారు సెటైర్లు. ఆబ్వియస్లీ ఆయన సెటైర్లు ఎలా ఉంటాయో తెలుసు మనకి. ఈ ఇన్వెస్ట్మెంట్లు, ఈ సమ్మిట్లు వీటి మీద వేశారు పంచులు. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, ఇవన్నీ నేను చాలాసార్లు విన్నాను. అమరావతిలో ఏమీ పెట్టలేదు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లు. అవి వైజాగ్లో పెట్టారు తీసుకెళ్ళి. అక్కడ కూడా ఆ సంతకాలు పెట్టింది ఎంఓయు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట. అంటే ఎవరినో ఒక కంపెనీ వాళ్ళు మేము ఇన్ని వేల కోట్లు పెట్టుబడి పెడతాం లేదా ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెడతాం అని చెప్పేసి జస్ట్ అదొక ఎంఓయు చేసుకుంటారు. అది దాని అంత మాత్రాన అది వచ్చేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేయాలని ఏం లేదు. దాని తర్వాత 1,00,000 కండిషన్లు ఉంటాయి. వాళ్ళ మధ్య గవర్నమెంట్కి ఫీజిబిలిటీ ఉందా లేదా, వైబిలిటీ ఉందా లేదా, ఇవన్నీ చూసుకుని చేస్తారు అనమాట. గ్రౌండ్ అయ్యేసరికి ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు అంటారు, కానీ గ్రౌండ్ అయ్యేసరికి వేల కోట్లలో కూడా అది ఉండదు అని కేసీఆర్ గారు తనదైన స్టైల్లో చెప్పారు. ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్లో, అమరావతిలో కదా వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరైనా వెళ్ళి ఎంఓఈలు చేసిన వాళ్ళంటే వంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో ఉండే బయట వంట మనుషులు వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టే పెట్టిండు వాడు పాపం. అవునా అండి, పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుబడులన్నీ ఎక్కడ చెప్పండి. ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి. 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. అయితే అప్పుడు తమాషా జరిగింది. ఈ భోపాల్ ముఖ్యమంత్రి, అప్పుడు నేను ముఖ్యమంత్రి నుండి భోపాల్ ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన సీఎం ఉండే. ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తానని మమ్మల్ని అంటే ఎందుకు చేస్తాడమంటే ఆయన అదొకటి మాట్లాడి ఎక్కువ చేసుకుంటుండే బాగా అంటే నువ్వు కూడా అన్నాడు గట్టిగా చెయ్యి. 2-3 మంత్స్ బిఫోరే మోడీ గారు వచ్చిండు. అక్కడ వచ్చి 14 లక్షల కోట్లకి ఎంఓయూ చేసి పడేసారు. ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. నేను మొన్న 14 లక్షల కోసం చేసింది కానమ్మా, మీకు నాకు అర్థం కాదు, నీకేం రాలేదంటావు నువ్వు. ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే, మీకు పార్టీ మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉంది అంటే ఓ సో బోగసాయి సాబా ఆమె నేను అతను ప్రామిస్ చెప్తాను. నేను ఐ వాజ్ షాక్డ్. అది వచ్చేదా పోయేది సార్ అంత వాటిగా గ్యాసు అంటే ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన వేసిన పంచి అంటే డైరెక్ట్గా పేరు తక్కువైనా తెలిసిందే మనకు. అది చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన ఒక హడావిడి క్రియేట్ చేస్తారు. 2016లో ఆయన ఇలాగే సిఐఐ సమ్మిట్ అని చెప్పేసి, గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి పెట్టడం జరిగింది వైజాగ్లో. ఆయన అమరావతిని ప్రమోట్ చేస్తా అని అంటారు, కానీ తీసుకెళ్ళి ఇలాంటివన్నీ కూడా పెట్టేది ఏంటంటే వైజాగ్లో. ఎందుకంటే ఆయనకి తెలుసు అమరావతి అనేటువంటిది ఇప్పట్లో అయ్యేది కాదు అని. అక్కడ పెడితే వచ్చిన వాళ్ళంతా ఎవరు అంటే మన కేసీఆర్ గారు చెప్పినట్టు వాళ్ళతో వీళ్ళతో ఇది చేశారు. ఆయన పెట్టినప్పుడు, ఆ సమ్మిట్ పెట్టినప్పుడు వచ్చిన పారిశ్రామికవేత్తల్లో ఒక ఫెయిల్యూర్ బిజినెస్ మ్యాన్ ఎవరనంటే అనిల్ అంబానీ. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు 2023లో పెట్టినటువంటి గ్లోబల్ సమ్మిట్కి వచ్చింది ఎవరు? ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ. ఇక్కడ తెలుస్తుంది మనకి ఎవరిని ఇన్వైట్ చేశారు, ఎలా ఇన్వైట్ చేశారు, దాని వెనకాల ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, నిజంగానే వచ్చే పెట్టుబడులు ఎన్ని అని. అందుకనే ఇవన్నీ కూడా ఎంఓయూ అయినంత మాత్రాన గ్రౌండ్ అయిపోవు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ముందస్తుగా
వీటి మీద అవగాహన ఉండబట్టే ఆయన ఏంటంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు లాగా వాళ్ళు వచ్చేసారు వీళ్ళు వచ్చేసారు వీళ్ళతో సంతకం పెట్టించేసాం, వాళ్ళు వచ్చేస్తున్నారు వీళ్ళు వచ్చేస్తున్నారని వాళ్ళకి ఏది తక్కువ రేటుకి 99 పైసలు భూములు ఇచ్చేయటం ఇలాంటివి చేయడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, అదానీ డేటా సెంటర్ అంత దగ్గర ఆ మధ్యన ఈ డేటా సెంటర్ గురించి మనం చర్చ వచ్చినప్పుడు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. అన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నాడు ఆయన, దగ్గర 80,000 కోట్లు ఎంతో పెట్టుబడి పెడుతున్నటువంటి అదానీకి క్రెడిట్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తూనే ఆయన దానికి కూడా ఆ ఎంఓయూలో అదానీ డేటా సెంటర్ ఎంఓయూలో చాలా క్లియర్గా రాసింది, క్లియర్గా ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే మాకు ఇన్ని వేల ఉద్యోగాలు ఇక్కడ కావాలి, అలాగే దీనికి అనుబంధంగా రకరకాల ఇంకా ఇవి పెట్టాలి, స్కిల్ సెంటర్లు అవి పెట్టాలి అని చెప్తూనే దాని కాలుష్యాన్ని తగ్గించే విధంగా కూడా ఆయన తక్కువ కెపాసిటీ ఉన్నదాన్ని ఆయన ప్రపోజ్ చేశారు. సో ఇలాగా ఏదైనా సరే ఒకటి చేసినప్పుడు ఫ్యూచర్ అనేటువంటిది అలా ఆలోచించాలి. జనరల్గా మనం చాలాసార్లు చెప్పుకున్నదే, ఎందుకనంటే ఓవర్ నైట్ ఏవి కూడా పెట్టుబడులు వచ్చి పడిపోవు ఎక్కడ కూడా. వాళ్ళు అనేక రకాలుగా పెట్టుబడి పెట్టేవాడు, కొన్ని 100 కోట్లు 1000 కోట్లు పెట్టుబడి పెట్టేవాడు అంతకి 10 రెట్లు వాడు లాభం ఆశిస్తేనే వస్తాడు. కానీ వాళ్ళు ఎవరో వచ్చేస్తున్నారు వీళ్ళు ఎవరో వచ్చేస్తున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన మీడియా చేసే హడావిడి ఏదైతే ఉందో దానికి కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, ఇప్పుడు తాజాగా బివి రాఘవులు గారు ఆయన కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడారు దీని మీద. బైఫర్కేషన్ అయిన తర్వాత ఆ గుణపాఠాలు నేర్చుకొని చంద్రబాబు నాయుడు గారు మొదట వచ్చాడు కాబట్టి అభివృద్ధి చేస్తాడని మనం అందరం భ్రమంలో పడ్డాం కాబట్టి గెలిపించారు. ఆ అనుభవం చేసింది విజన్ 20లు అవి ఇవన్నీ హడావడి కూడా చేశారు. అట్లాంటి విజన్లు ఏమో తీసుకొస్తాడని చెప్పి అనుకున్నారు. రావడంతో అమరావతి, సింగపూర్ మోడల్ 9 సిటీలు సింగపూర్ మోడలు ఇవన్నీ చూసి 35 years ప్లాన్ ఇవన్నీ చూస్తే అప్పుడు సిపిఎం అట్లా చెప్పినందుకు ఎగతాళి కూడా చేశారు. ఈరోజు రాజధాని అమరావతి ఈ స్థితిలో ఉండటానికి చంద్రబాబు నాయుడు మొదటి కారణం. ఇవాళ నిన్న ప్రైజ్ వచ్చింది ఆయనకి. ఏం ప్రైజు? చీఫ్ బిజినెస్ రిఫార్మర్ అట్ట. ఈయన పాలిటీషియన్ కాదు, ప్రజల మనిషి, ప్రజలు అదంతా కాదు, రాష్ట్రానికి ప్రజలకి ప్రతినిధులు కాదు, ఈయన బిజినెస్ ఆఫీసర్, వాళ్ళకి ప్రతినిధి మనకి. అందుకని ఆయన విజన్ మన విజన్ కాదు. మొదటి 5 ఏళ్లలో ఎన్ని సిఐఐ సమిట్లు పెట్టాడు, ఎన్ని ఎంఓఏలు జరిగినాయి, ఎన్ని లక్షల కోట్లు ఆ రోజు ప్రకటించారు, వాటిల్లో ఎక్కడన్నా వచ్చిందా? సో ఏదైనా సరే ప్రచార ఆర్భాటానికి ఎక్కువగా విలువిస్తారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వాళ్ళ నాయకులు చెప్తున్నా కూడా అది జనానికి ఎక్కదు, ఎందుకంటే వాళ్ళ మీడియా అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో వాస్తవాలను ఇలా కప్పిపుచ్చుతూ ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏదో ఒక బజ్ క్రియేట్ చేసి కాలం వెళ్ళబుచ్చేయటం, టైంపాస్ చేసేయటం అనేటువంటిది, జనాల మైండ్ని డైవర్ట్ చేసేయటం అనేటువంటి పాలిటిక్స్కి ఇక కాలం చెల్లింది అనేటువంటిది టీడీపీ. అలాగే సరే కూటమి అంటే మెయిన్ టీడీపీ లీడ్ కూటమే కాబట్టి టీడీపీ అలాగే దాని అనుబంధ మీడియా ఏదైతే ఉందో అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు.